వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు కానూరు శశిధర్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొరిటిపాడు అంబేద్కర్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కానూరు శశిధర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాల గురించి యువతకు అవగాహన కల్పిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక చర్యలు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చుట్టూ యువత ఎక్కువగా ఉంటారు. వారి గురించి కూడా ఆయన ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన సంగతి కూటమి నాయకులు మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఒక ఉద్యమ రూపం దాలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైన నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు లేదా ఆర్డీఓలకు ఒక మెమోరాన్ని సమర్పించబోతూ ఉన్నాం. దానిలో భాగంగానే గవర్నర్ను ఉద్దేశించి ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం అన్యాయమని, అప్రజాస్వామికమని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి కోటి సంతకాలు, ఇంకా పెరుగుతాయేమో చెప్పలేము, కోటి సంతకాలను సమీకరించి రాష్ట్ర వ్యాపితంగా గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దానిలో భాగంగానే గుంటూరులో ఈ రోజున 24వ వార్డులో 45వ వార్డులో ఇవాళ గుంటూరులో 45వ వార్డులో యువజన విభాగం వారు నిర్వహించినటువంటి ఈ శిబిరంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు ప్రత్యేకంగా మాకు అమెరికా కన్వీనర్ అయినటువంటి కోడూరు కృష్ణారెడ్డి గారు వేరే పని మీద అమెరికా నుంచి రావడం, వారిని కూడా దీనిలో పాల్గొవలసిందిగా వారిని మేము కోరడం, వారు కూడా వచ్చి మాకు ప్రోత్సాహం ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వార్డు కౌన్సిలర్స్, పెద్దలు, అదేవిధంగా యువజన విభాగానికి సంబంధించినటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ పూట చేయడం జరిగింది. సుమారుగా 500 సంతకాలను ఇక్కడ మేము సేకరించడం జరిగింది. ఇలా ప్రతిరోజు సంతకాల సేకరణ చేసుకుంటూ కోటి సంతకాలకి చేరాలనేటువంటి ఒక తపనతో, పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకా ప్రజలు నేను మనవి చేస్తున్నా, పెద్ద ఎత్తున మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ వార్డుల్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా నేను మీ ద్వారా వార్డుని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబటి రాంబాబు గారిని ముఖ్య అతిథిగా మేము ఇక్కడికి పిలుచుకొని 45వ వార్డులో ఎక్కలూరి మారుతి గారు వారి సహాయ సహకారాలతో, అలాగే మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే మిగతా ఏదైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో వాళ్ళందరి, అలాగే మహిళా విభాగం అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున మేము యువతని సమీకరించుకొని ఇక్కడ యువతతో కలిసి మమేకం అయ్యి, అలానే ఎవరైతే ఇక్కడ లోకల్గా కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అందరికీ ఈ నో ప్రైవేటైజేషన్ అనేది ఎందుకు చేస్తున్నాము, అసలు ఎందుకు చెయ్యాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఈ ప్రైవేటైజేషన్ కనుక జరిగితే ఏవైతే మన మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వారి యొక్క గవర్నెన్స్లో ఏవైతే కట్టినవి ఉన్నాయో 17 మెడికల్ కాలేజీల్లో ఏవైతే మోస్ట్ ఆఫ్ ది కంప్లీట్ చేశామో అలానే మిగతా కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్న తరుణంలో వీటిని ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించే విషయం అని చెప్పి అందరినీ కూడా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళని అవేర్నెస్ చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున యువత కానీ, అలానే మహిళలు కానీ, అలానే విద్యార్థులు కానీ, అలానే యువతలో మిగతా ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో వారు కానీ అందరూ కూడా రావటం ఈరోజు మాకు నిజంగా సంతోషంగా ఉంది. మేము పడే కష్టానికి కనిపిస్తుంది.
జనం కూడా దీన్ని మెచ్చుకుంటున్నారు. జనం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు ఉన్నాయో వీటిని వ్యతిరేకిస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో దయచేసి మీరు కూడా ఎవరైతే ఈ మీడియా నుండి కానీ లేకపోతే ఎవరైతే మనకి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఈ ప్రైవేటైజేషన్ అనేది కనుక జరగడం అంటూ కనుక జరిగితే ఖచ్చితంగా ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు చాలామంది చాలా నష్టపోతారు. సో దయచేసి దీన్ని మనం ఆపడం అనేది ఒక యువతతోనే కాదు, మహిళలు, యువత, అలానే వృద్ధులు, అలానే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. మీరందరూ ఓటేసింది మనకి ఫ్రీగా మనకి మెడికల్ అనేది తీసుకునేది గవర్నమెంట్ నుంచి మనకి హక్కు, అది గుర్తించండి. మనం ఓన్లీ ప్రైవేట్గా వెళ్ళి మనం చూయించుకోవాలి అనుకుంటే మనకి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని, హాస్పిటల్స్ని మనం తీసుకొని వెళ్ళి ప్రైవేటైజేషన్ చేసి దానివల్ల మనం మెడికేషన్ తీసుకోవాల్సినంత దుస్థితి అయితే అవసరం లేదు. మనకి ఉంది గవర్నెన్స్, దేనికి మనకి గవర్నెన్స్ ఉంది. మన